పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చాయి. రిలీజ్ డేట్ తో పాటు ఆడియో రైట్స్ ముందుగా కొనుగోలు చేస్తారు. భారీ ధరకు పలికిన ఓజీ రైట్స్ కూడా చాలా ట్రెండింగ్ నిలిచిందని చెప్పాలి. మరి లేచకుండా టాపిక్ వెళ్ళిపోతుంది. అందుకని ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓజీ మూవీ కోసం అనుమతి చేసిన కింద తప్పకుండా కామెంట్ చేయండి. మరి పవన్ కళ్యాణ్ నడుస్తున్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చింది. అలాగే సినిమా ఓవర్ డేస్ లో మంచి ఆడియో రైట్స్ కూడా లెక్కలు అయితే వచ్చాయని చెప్పాలి. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. అయితే ఆయన ప్రస్తుతం 3 సినిమాల్లో నడుస్తుండగా అందులో మొదటగా రాబోతున్న సినిమా ఓజీ. అయితే నిజానికి ఈ సినిమా గత ఏడాదిలోనే రావాల్సింది, కానీ పవన్ కళ్యాణ్ షూటింగ్ కావడంతో వాయిదా పడింది. అయితే కేవలం 13 రోజులు డేట్స్ ఇస్తే చాలు ఈ మూవీ కంప్లీట్ అవుతుంది అనేది సుధీర్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు కూడా అయితే అతను లేడంట. ఎందుకంటే రాజకీయాలతో బిజీ ఉన్నాడు. అయితే ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అయితే పవన్ సినిమాలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆయనతో కమిట్ అయిన దర్శకులు ఇతర సినిమాలకు షిఫ్ట్ అవుతున్నారు. ఇక హరిశంకర్ ఇప్పటికే రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీతో అయితే బిజీ అయిపోయాడు. ఎందుకంటే హరిశంకర్ కూడా పవన్ కళ్యాణ్తో ఒక మూవీ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికలు అయిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారని తెలిసి ఇప్పుడు మిస్టర్ బచ్చన్తో అయితే అతను కూడా బిజీ అయిపోయాడు. ఇకపోతే మరోవైపు ఓజే ఫ్రేమ్ సుజిత్ కూడా మరో సినిమా కూడా సైన్ చేశాడు. అది కూడా నానితో ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యంలో అయితే మూవీ రాబోతుంది. అయితే అది కూడా అయితే ఓజీ మూవీ కంప్లీట్ తర్వాత అతను సెట్స్ మీదకి వెళ్తుందని అయితే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ముందుగా సెప్టెంబర్ 27న రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తుంది. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఈ డేట్ని కూడా లాక్ చేశాడు. ఇకపోతే బాబాయ్కి అలాగే మంచి బెనిఫిట్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్ 27 అయితే అనుకున్నారట. కాకపోతే ఇప్పుడు 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న వల్ల అయితే ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఇదిలా ఉంటే ఈ మూవీకి బిజినెస్ ఓవరేజ్ కూడా ముందుగానే సేల్స్ అయిపోయిందని చెప్పాలి. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా ఎక్కువ ధరకు కొన్నారని తెలుస్తుంది. ఇక కేవలం 17 కోట్లకి అమ్ముడైపోయిందండి ఓటీటీ ధరకి ఇది. అయితే ఆడియో రేట్స్ని కూడా అతి తక్కువగా పలకడం, ఇక సుమారు 200 కోట్లు ఆడియో రేట్స్ని అయితే అమ్మకాలకు అయితే పెట్టారట సోనీ సంస్థ. ఇక మూవీ కోసం అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఎదురుగా చూస్తున్నారు. ఈ మూవీ అయితే గ్యాంగ్స్టర్ నేపథ్యంలో అయితే మూవీ ఉండబోతుంది. ఇక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ఎమోషనల్ హైలైట్స్గా నిలుస్తాయని తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సెంటిమెంట్ ఆకట్టుకునే విషయాలు ఎక్కువగా ఉన్నాయంట మూవీలో.